గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ ఫ్రమ్ సాయి. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైనా కొత్తగా వచ్చింటే మన వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే త్రూ అవుట్ కౌన్సిలింగ్ వరకు వీడియో నోటిఫికేషన్లు అయితే మీకు వస్తూ ఉంటాయి అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు. ఈ వీడియో వచ్చేసి ఏపీ ఈసెట్ 2025 అనమాట. ప్రిలిమినరీకి కూడా రెస్పాన్స్ షీట్ కూడా రిలీజ్ చేశారు. మీరు మార్కులు కూడా చూసుకుని ఉంటారు అనుకుంటున్నా. ఐ హోప్ అందరు క్వాలిఫై అయిపోయినారు అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు చూసుకున్నట్లయితే అసలు ర్యాంక్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అని మీకు ఒక డౌట్ ఉంటుంది. ఓకేనా? ర్యాంక్లో ఈసెట్ రాసిన వాళ్ళకి మీకు ఏదన్నా సెట్ రాసి పీజీ సెట్ కానీ ఐసెట్ కానీ ఎంసెట్ కానీ వాళ్ళకి ఒక ర్యాంకే ఉంటుంది. బట్ ఈసెట్ రాసిన వాళ్ళకి 2 ర్యాంకులు అయితే ఉంటాయి. ఆ ర్యాంక్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ర్యాంకు, బ్రాంచ్ ర్యాంకు. ఈ రెండు ఎందుకు అదే నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ర్యాంక్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఓకేనా? చూద్దాం. ర్యాంక్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే మీకు ఎగ్జామ్ మీరు ఫర్వర్డ్ బ్రాంచెస్ రాసింటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిఎస్సి తీసుకుంటాను. మీరు సిఎస్సిలో కోర్ వస్తుంది కదా 100 మార్క్స్. ఇట్లా మీరు ఈసీఏ ఏదైనా అజ్యూమ్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సిఎస్సి తీసుకుంటాను. సిఎస్సిలో మీకు ఏమేమి వస్తుంటాయి? మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ వచ్చింటుంది, కెమిస్ట్రీ వచ్చింటుంది, ప్లస్ సిఎస్సి కోర్. ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ కోర్ అనమాట. ఓకేనా? కోర్ అనే రాస్తున్నాను నేను, సిఎస్సి కోర్ అయితే రాయడం లేదు. ఓకే, కోర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా స్టూడెంట్స్కి ఎంపీసీలో 30 వచ్చాయి, ఇందులో వచ్చేసి 40 వచ్చాయి. 40 చాలా మంది ఏమనుకుంటారంటే వచ్చేసి ఎంపీసీ వస్తుంది, కోర్ ర్యాంక్ వచ్చేసి ఈ మార్క్ వస్తుంది, 40 మార్క్స్ బేస్ చేసుకొని వస్తుంది అనుకుంటారు. అదనేది అబద్ధం అనమాట. ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అయినా బ్రాంచ్ ర్యాంక్ అయినా ఎలా వస్తుందంటే ఎంపీసీ ప్లస్ కోర్ కలిపిన మార్కులు ఎన్ని వస్తాయి మనకి? 70 వస్తాయి. ఓకేనా? ఈ రెండు కలిపిన తర్వాత నీలాగానే చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయని చూసుకొని అట్లా ర్యాంక్ హైయెస్ట్ నుంచి లోయెస్ట్ వరకు అజ్యూమ్ చేసుకుంటూ వస్తారు. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఎంపీసీతో వస్తుంది, కోర్ బ్రాంచ్ ర్యాంక్ వచ్చేసి కోర్తో వస్తుంది అనుకుంటారు. బట్ అది అబద్ధం. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అయినా బ్రాంచ్ ర్యాంక్ అయినా మీరు ఎంపీసీ ప్లస్ కోర్ మార్కులు బేస్తోనే ఎంపీసీ ఒక 30 ఎంపీసీ ప్లస్ కోర్ మార్కులు యాడ్ చేస్తే ర్యాంక్ వస్తుంది అండ్ అలాగే బ్రాంచ్ ర్యాంక్ వస్తుంది. ఇంకోటి మీకు ఇప్పటికీ అర్థమై ఉండదు, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే ఏంటి, బ్రాంచ్ ర్యాంక్ అంటే ఏంటి. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే ఓకేనా, ఇంటిగ్రేటర్ ఇక్కడ లేదు, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే డిప్లొమాలో ఈసెట్ రాసేటప్పుడు డిప్లొమాలో సర్వర్ బ్రాంచెస్ అప్లై చేసి ఉంటారు. ఈసీ ఉంటాడు, ట్రిపుల్ ఉంటాడు, మెకానికల్ ఉంటాడు, వీల్ ఉంటాడు, సిఎస్సి ఉంటారు. ఓకే, ఆ బ్రాంచ్లందరికీ టోటల్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి సార్ మన ఈసెట్? 35,000 వచ్చాయి అనమాట. ఈ 35,000కి అసైన్ చేసుకుంటూ వస్తారు అనమాట ర్యాంక్స్ వాళ్ళ మార్కులు బట్టి. దాన్ని ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటారు. అర్థమైందని కూడా మళ్ళీ చెప్తున్నానంటే ఈసారి వచ్చి 35,000 మెంబర్స్ అయితే రాసింది. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఎట్లా అసైన్ చేస్తారంటే టోటల్ ఎంత అప్లై చేసిండ్రు? 35,000 అప్లై చేసిండ్రు. అప్లై చేసినప్పుడు వాళ్ళు ఎట్లా అసైన్ చేస్తారంటే 35,000 మెంబర్స్కి ఒకే మార్కులు రావు కదా, డిఫరెంట్ మార్కులు వస్తాయి. ర్యాంక్ 1 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అసైన్ చేసుకుంటూ వస్తారు. ఆ 35,000కి ఆ 35,000కి అసైన్ చేసిన ర్యాంక్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనమాట. బ్రాంచ్ ర్యాంక్ వచ్చేసి డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, సివిల్ ఉంది, సివిల్ ఈసారి 3,000 అప్లై చేసిండ్రు. అట్లా డిఫరెంట్ నెంబర్స్ అయితే ఉంటాయి. అట్లా వస్తుంది బ్రాంచ్ ర్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రాంచ్ ర్యాంక్ వచ్చేసి మనం సిఎస్సి తీసుకున్నాం అనుకో, సిఎస్సిలో ఈసారి మనకి 10,000 మంది అయితే అప్లై చేసిండ్రు. ఓకే, 10,000 మంది అప్లై చేసిండ్రు కాబట్టి ఆ 10,000లో మళ్ళీ మార్కులు చేస్తారనమాట. ఈ 10,000లో మళ్ళీ ఫస్ట్ ఓవర్కి సెకండ్ ఓవర్కి అట్లా 10,000 కంప్లీట్ చేసుకుంటారు. బట్ ఎట్లయినా ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ బ్రాంచ్ ర్యాంక్ ఒకటే ఉండదు. ఎందుకంటే మీ బ్రాంచ్లో ఎంతమంది అప్లై చేసిండ్రు దాన్ని బట్టి ఉంటుంది. ఇంటిగ్రేటర్ వచ్చేసి టోటల్ ఈసెట్ మెంబర్స్కి అసైన్ చేసిన ర్యాంక్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్. మీ బ్రాంచ్కి అప్లై చేసింది బ్రాంచ్లో ఎంతమంది రాసిండ్రు ఈసెట్, అది వచ్చేసి బ్రాంచ్ ర్యాంక్ అనమాట. ఓకేనా? ఓన్లీ మీ బ్రాంచ్ బ్రాంచ్ కాదు. సిఎస్సి అయితే సిఎస్సి, ఈసీ అయితే ఈసీ, మెకానికల్ అయితే మెకానికల్.